హలో పీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? టెక్నోస్ 2055కి అందరికీ స్వాగతం. ప్రసాద్ అన్న OnePlus 15 ఈవెంట్కి అయితే వెళ్ళారు. సో ఈ రోజు అండ్ గురువారం టెక్నోస్ అయితే నేను కవర్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసరికి లావా నుంచి. లావా అగ్ని 4ని ఊరిస్తూ వస్తూ ఉంది లావా. ఫైనల్ గా దీని లాంచ్ డేట్ ని అయితే లావా అనౌన్స్ చేసింది. నవంబర్ 20వ తారీఖు లావా అగ్ని 4 అయితే రాబోతుంది. ఇది OLED డిస్ప్లేతో వస్తుంది. Dimensity 8350 ప్రాసెసర్తో వస్తుంది. 7000 mAh బ్యాటరీతో అయితే రాబోతుంది. చూద్దాం ఈ మొబైల్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో. ఎట్టకేలకి లావా అగ్ని 4 లాంచ్ డేట్ అయితే లావా అనౌన్స్ చేసింది. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ రాజమౌళి గారి సినిమా కోసం ఎలా అయితే వెయిట్ చేస్తున్నారు, లావా ఫ్యాన్స్ లావా అగ్ని 4 కోసం అలా వెయిట్ చేస్తున్నారు. మహేష్ బాబు గారి సినిమా అండ్ రాజమౌళి గారి సినిమా గురించి ఒకసారి మాట్లాడదాము. జనరల్గా మనకి టైటిల్స్ కానీ ఫస్ట్ గ్లిమ్స్ కానీ ఇవన్నీ మనకి యూట్యూబ్లో రిలీజ్ చేస్తూ ఉంటారు, లేకపోతే సోషల్ మీడియాలో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ టైం మూవీ టైటిల్ని కానీ గ్లిమ్స్ని కానీ ఓటీటీలో అయితే వీళ్ళు లైవ్ స్ట్రీమ్ చేయబోతున్నారు. నవంబర్ 15వ తారీఖు జియో హాట్‌స్టార్లో ఈ మూవీ యొక్క టైటిల్ అవ్వచ్చు, ఫస్ట్ గ్లిమ్స్ లైవ్గా అనౌన్స్ చేస్తారనమాట. రామోజీ ఫిలిం సిటీలో ఈవెంట్ అయితే జరగబోతుంది. ఇది ఫస్ట్ టైం ఒక మూవీకి ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో లైవ్ స్ట్రీమ్ చేసి అనౌన్స్ చేయడం. ఇంకా నెక్స్ట్ వివో X300 అల్ట్రా ఫస్ట్ టైం గ్లోబల్గా రాబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వివో X సిరీస్లో అల్ట్రా మోడల్ ఓన్లీ చైనాలోనే వీళ్ళు లాంచ్ చేశారు, గ్లోబల్గా ఎప్పుడు తీసుకురాలేదు. ఈ సంవత్సరం గ్లోబల్గా కూడా అల్ట్రా మోడల్ తీసుకురాబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. X300 అల్ట్రా గ్లోబల్ గీక్ బెంచ్ సైట్లో అయితే లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ ఇండియాకి తీసుకొస్తారా లేదో ఎటువంటి క్లారిటీ అయితే లేదు. X300 Pro అయితే ఇండియాకి వస్తుంది. X300 Proకి అల్ట్రాకి పెద్ద యూజ్ డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయరు. ఓన్లీ మెయిన్ కెమెరాలో కొంచెం డిఫరెన్స్ మీరు నోటీస్ చేస్తారు. X300 అల్ట్రా 200 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. X300 Pro వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. అల్ట్రా మోడల్లో మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది, 888 Gen 5. దీనిలో వచ్చేసరికి Dimensity ప్రాసెసర్ ఉంటుంది ప్రో మోడల్లో. ఇంకా నెక్స్ట్ శాంసంగ్ S సిరీస్ ఫ్యాన్స్కి చేదు వాడతాను మనం చెప్పుకోవచ్చు. జనరల్గా శాంసంగ్ S సిరీస్ ఫోన్స్ మనకి జనవరిలో లాంచ్ చేస్తూ ఉంటారు. ఈసారి శాంసంగ్ గెలాక్సీ S20 సిరీస్ 1 month డిలే అవ్వచ్చు అని చెప్పి కొరియన్ పబ్లికేషన్స్ నుంచి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. జనరల్గా S26 సిరీస్లో S26 Plus తీసేసి దాని ప్లేస్లో S26 Edge తీసుకురావాలని చెప్పి శాంసంగ్ ఫస్ట్ అనుకుంది. బట్ S25 Edgeకి కానీ ఐఫోన్ ఎయిర్కి కానీ అంత ఆదరణ అయితే లభించట్లేదు పబ్లిక్ నుంచి స్లిమ్ ఫోన్స్కి. సో అందుకని S26 Edgeని రీప్లేస్ చేస్తూ మళ్ళీ S26 Plus పైన శాంసంగ్ వర్క్ స్టార్ట్ చేసింది. సో దానివల్ల S26 సిరీస్ ఫోన్స్ డిలే అవుతాయి అని చెప్పి కొరియన్ పబ్లికేషన్స్ చెప్తున్నాయి. శాంసంగ్ నుంచి అయితే ఎటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు ఇప్పటి వరకు. Feb 25th శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ అవబోతున్నట్లు ప్రెజెంట్ రూమర్స్ అయితే నడుస్తున్నాయి. నెక్స్ట్ OnePlus కూడా గేమింగ్ ఫోన్స్ పైన కాన్సన్ట్రేషన్ అయితే చేయబోతుంది. మాక్సిమం మీరు చూడొచ్చు OnePlus 15లో కూడా OnePlus ఎక్కువ గేమింగ్ పైన ఫోకస్ చేస్తుంది. ఈసారి సపరేట్గా OnePlus గేమింగ్ ఫోన్స్ 2 తీసుకురాబోతున్నట్లు చైనాలో వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ ఫోన్స్ ఇండియాలో కూడా తీసుకురావచ్చు. రీసెంట్గా ఒప్పో K13 టర్బో సిరీస్ లాంచ్ అయినాయి కదా, వాటి సక్సెసర్ని రీబ్రాండ్ చేసి OnePlus బ్రాండింగ్లో మేబీ ఈ గేమింగ్ ఫోన్స్ తీసుకురావచ్చు. ఇంకా OnePlus 15s గురించి కూడా కొన్ని రూమర్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఈసారి OnePlus 15sలో IP రేటింగ్ అయితే యాడ్ చేయబోతున్నారు. IP68 రేటింగ్తో అయితే OnePlus 15s రాబోతుంది. అండ్ 7000 mAh బ్యాటరీతో రాబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. స్నాప్డ్రాగన్ లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 888 Gen 5తో కూడా రాబోతున్నట్టు DCS అయితే తెలియజేస్తున్నాడు. చూద్దాం ఇవి వచ్చిన తర్వాత. ఇవన్నీ మనకి నెక్స్ట్ ఇయర్ రాబోతున్నాయి. OnePlus 15R 15s ఇవన్నీ నెక్స్ట్ ఇయర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ డీల్ ఆఫ్ ది డే విషయానికి వస్తే హైర్ 8 kgs వాషింగ్ మిషన్ HDFC క్రెడిట్ కార్డు పైన 3750 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. 24,240 రూపాయలకి అయితే వస్తుంది. అండ్ పూమా క్యాప్ జనరల్గా 300 రూపాయలు ఉంటుంది, ఇది ఆఫర్లో 240 రూపాయలకి వస్తుంది. సో డీల్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇంకా మీకు బెటర్ డీల్స్ కావాలి తక్కువ రేట్లో వచ్చినప్పుడు మంచి ప్రొడక్ట్స్ పైన అంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎన్విడియా నుంచి. ఎన్విడియా $1 బిలియన్ నోకియాలో ఇన్వెస్ట్ చేసింది. ఈ వార్త హాట్ టాపిక్గా అయితే మారింది. యుఎస్లో ఈ నోకియా యొక్క టెలికాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసి చాలా టెలికాం కంపెనీస్ అక్కడ 5G అయితే ఇస్తూ ఉంటాయి వాళ్ళ యూజర్స్కి. ఇప్పుడు వీళ్ళు 6G పైన వర్క్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. సో దానికి ఇన్వెస్ట్మెంట్గా ఎన్విడియా వాళ్ళు నోకియాకి $1 బిలియన్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి కాకినాడ పోలీసులు దాదాపు 800 దొంగలించబడిన ఫోన్స్ని అయితే రికవరీ చేశారు. దాదాపు వీటి వాల్యూ వచ్చేసరికి 1,30,00,000. సో 1,30,00,000 విలువ కలిగిన దొంగలించిన ఫోన్స్ని కాకినాడ పోలీసులు అయితే రికవరీ చేసి పోగొట్టుకున్న వాళ్ళకైతే అందజేశారు. ఒకవేళ మీ మొబైల్ ఫోన్ పోతే సో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. కొంచెం లేట్ అయినా వీళ్ళు కనిపెట్టడానికి ట్రై చేస్తున్నారు. వీళ్ళందరికీ దాదాపు ఫోన్స్ పోయి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడైతే వీళ్ళు రికవరీ చేసి ఫోన్స్ అయితే వాళ్ళకి అందజేశారు. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా.
ఒకవేళ మొబైల్ పోతే ఎలా కంప్లైంట్ ఇవ్వాలి దానికి సంబంధించిన వీడియో అయితే ఇక్కడ ఉంటుంది, ఒకసారి కార్డ్స్లో మీరు చెక్ చేసుకోండి, లేకపోతే వీడియో ఎండింగ్లో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. స్ట్రైక్ 3 అనే అడల్ట్ ఫిలిం స్టూడియో మెటా పైన కేసు అయితే వేసింది. ఈ స్ట్రైక్ 3 ఫిలిం స్టూడియో అంటే ఇక్కడ పాన్ షూట్ చేస్తూ ఉంటారు అండ్ ఎడిటింగ్ కూడా అక్కడ చేస్తూ ఉంటారు అనమాట. సో పాన్ ఇండస్ట్రీని డెవలప్ చేస్తూ ఉంటారు వీళ్ళు కష్టపడి. వీళ్ళు ఎందుకు మెటా పైన కేసేసారంటే మెటా సర్వర్స్లో వీళ్ళకి సంబంధించిన కంటెంట్ దాదాపు 2300కు పైగా వీడియోస్ని డౌన్లోడ్ చేశారు అని చెప్పి, ఆ డౌన్లోడ్ చేసిన వీడియోస్ ఏ ట్రైనింగ్ పర్పస్ కోసం తీసుకుంటున్నారు, దానికోసం ఈ డేటా వీళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలి, మాకు 3000 కోట్లకు పైగా నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి ఈ స్ట్రైక్ 3 కంపెనీ వాళ్ళు మెటా పైన కేసు వేశారు. అంటే వాళ్ళ శ్రమని మెటా వాళ్ళు దోచుకుంటున్నారు, వాళ్ళు కష్టపడి నటించి జనాలు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కష్టాన్ని మొత్తం వీళ్ళు పైరసీ రూపంలో డౌన్లోడ్ చేసుకొని వీళ్ళు కంటెంట్కి యూజ్ చేస్తున్నారని చెప్పి మెటా పైన వీళ్ళు సీరియస్ అవుతున్నారు అనమాట. దీనిపైన మెటా స్పందించింది. సో మేమైతే మా సర్వర్స్ నుంచి ఆ వీడియోస్ని డౌన్లోడ్ చేయలేదు, మేబీ మా ఎంప్లాయీస్ వాళ్ళ పర్సనల్ యూజెస్ కోసం వాటిని డౌన్లోడ్ చేసి ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య అయితే ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి. మా శ్రమను దోచుకుంటున్నారు, మేము కష్టపడి వీడియోస్ రికార్డ్ చేస్తే వీళ్ళేమో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు అని చెప్పి స్ట్రైక్ 3 వాళ్ళు మెటా పైన కేసు అయితే వేశారు. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎయిర్పాడ్స్ ప్రో 3 యూస్ చేస్తున్న యూజర్స్కి వాళ్ళ చెవులు వింత వింత సౌండ్స్ అయితే వస్తున్నాయి ఎయిర్పాడ్స్ ప్రో 3 నుంచి. సో దీనిపైన అయితే చాలామంది యూజర్స్ సోషల్ మీడియాలో కంప్లైంట్ చేస్తున్నారు. కొంతమందికి బుస్ బుస్ సౌండ్స్ వస్తున్నాయి, కొంతమందికి వచ్చేసరికి రైన్ సౌండ్స్, కొంచెం గిజ్ గిజ్ అని చెప్పిన వాయిస్ అయితే ఆ ఇయర్ బడ్స్ లో వస్తూ ఉన్నాయి. ఇదేమైనా గ్లిచ్ అయి ఉంటుంది యాపిల్ సైడ్ నుంచి, మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ లో దీన్ని ఫిక్స్ చేయొచ్చు. మీలో ఎవరైనా ఎయిర్పాడ్స్ ప్రో 3 వాడుతున్నారో, వాడుతుంటే మీకు ఏమైనా ఇలాంటి సమస్యలు వస్తున్నాయా, వస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఎలాన్ మస్క్ నుంచి ఒక ఫ్లయింగ్ కార్ అయితే మనం చూడబోతున్నాం ఇయర్ ఎండింగ్ లో. ఫ్లయింగ్ కార్ కి సంబంధించి ఒక ప్రోటోటైప్ ఇయర్ ఎండింగ్ కి తీసుకొస్తాము అని చెప్పి ఎలాన్ మస్క్ ఒక పోడ్కాస్ట్ లో అయితే తెలియజేశారు. చైనాలో ఒక జిమ్ ఒక కొత్త ఆఫర్ అయితే అనౌన్స్ చేసింది. 126,000 రూపాయలు కట్టి జిమ్ ఫీ అయితే తీసుకోవాలి, 3 నెలలు పీటీ అయితే తీసుకోవాలి. ఆ పీటీలో 3 నెలల్లో ఒక 50 కేజీలు తగ్గితే 2 కోట్ల విలువ కలిగిన పోర్షా పానామెరా కార్ని అయితే గిఫ్ట్ గా అయితే ఇవ్వబోతున్నారు. చాలా మంది దీనిపైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీన్ని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇలా మీరు చేయడం వల్ల సడన్గా వెయిట్ తగ్గడం వల్ల మీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి, మజిల్స్ లాస్ అవుతాయి, ఆర్గాన్స్ పైన లోడ్ పడుతుంది, మీ హార్ట్, కిడ్నీ, లివర్ వీటిపైన కొంచెం ఇంపాక్ట్ పడుతుంది అని చెప్పి హెల్త్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్నారు. సో ఒకేసారి అంత వెయిట్ తగ్గాల్సిన పని లేదు, చిన్నగా వెయిట్ తగ్గించుకోండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే కొంచెం నీరసంగా అయితే చెప్పడం జరుగుతుంది. కొంచెం అర్థం చేసుకుంటానని చెప్పి నేను ఆశిస్తున్నాను. గురువారం టెక్ న్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.